గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం అప్లికేషన్ పేజ్ నెంబర్ 11లో ఉన్న అప్లికేషన్ పార్ట్ చూద్దాం. వర్క్ బుక్ 2లోది. ఆల్రెడీ నిన్న మనం ఎంసీక్యూస్ అలాగే పేజ్ నెంబర్ 9లో ఉన్న క్వశ్చన్స్ రాసుకున్నాం. ఈరోజు పేజ్ నెంబర్ 11 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 11. టు క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ద డిసీజ్ విచ్ ఆర్ కాజ్డ్ బై వెక్టర్స్. డిసీజెస్ గురించి అవేర్నెస్ ఇవ్వాలంట. విచ్ ఆర్ కాజ్డ్ బై వెక్టర్స్, అసలు ఏ వెక్టర్స్ నుంచి మనకి డిసీజెస్ వస్తాయో వాటి నుంచి అవేర్నెస్ అనేది తీసుకురావాలి. వెక్టర్ ఇన్ అన్ ఆర్గానిజం దట్ డస్ నాట్ కాజ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ బట్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ బై ట్రాన్స్మిటింగ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ person to a healthy person. For example, mosquito serves as a vectors for the deadly diseases like malaria. వెక్టర్స్ అంటే ఏంటంటే అది ఒక ఇప్పుడు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు కదా, మస్కిటో సర్వ్స్ యాజ్ అ వెక్టర్స్. ఇప్పుడు మలేరియా అనే డిసీజ్ రావడానికి మస్కిటోస్ ఎలా కనబడతాయి? వెక్టర్స్గా పనిచేస్తాయి అన్నమాట. ఆ డిసీజెస్ రాకుండా, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా మనిషి హెల్తీ పర్సన్కి ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ డిసీజెస్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 డిసీజెస్ దట్ ఆర్ కాజ్డ్ టు హ్యూమన్స్ బై వెక్టర్స్ లైక్ మస్కిటోస్. మస్కిటోస్ ద్వారా వచ్చే డిసీజెస్ని 2 రాయమన్నాడు. ఆల్రెడీ మస్కిటోస్ ద్వారా ఏమొస్తాయి మనం చెప్పుకున్నాం కదా, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్, వాట్ మెజర్ విల్ యూ టేక్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ డిసీజెస్. అంటే ఈ డిసీజెస్ నుంచి మీరు కాపాడడం కోసం మీరు ఎలాంటి మెజర్మెంట్స్ని యూజ్ చేస్తారు, అసలు ఎలాంటి? ఇప్పుడు సపోజ్ మస్కిటోస్ అంటే వెక్టర్స్ ఏమనుకున్నాం ఇక్కడ, వెక్టర్ ఏంటి? మస్కిటోస్ అన్నమాట. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 81 ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారా? ఇక్కడ ఉంది చూడండి, మస్కిటో. ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిసీజ్ క్యారింగ్ క్రీచర్స్ ఆర్ యానిమల్స్ ఆర్ మస్కిటో విచ్ క్యారీ ప్రోటోజువా కాజింగ్ మలేరియా. మలేరియా అనేది దేని ద్వారా వస్తుందంట? ప్రోటోజువా నుంచి వస్తుంది. ప్రోటోజువా నుంచి వస్తుంది కదా ఈ మలేరియా అనే డిసీజ్. ఈ మలేరియా అనే డిసీజ్ని ఎవరు తీసుకొస్తారు? మస్కిటో తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? ప్రోటోజువాని తీసుకొస్తుంది. ఆ ప్రోటోజువాని హెల్తీ పర్సన్కి ఏం చేస్తున్నది? పర్సన్కి ఇంజెక్ట్ చేస్తుంది. అంటే దానికి ఆ ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళుని దించుతుంది అనమాట. ఆ సలైవరీ గ్లాండ్లో ద ఫీమేల్ మస్కిటో క్యారీస్ ద ప్రోటోజువా ఇట్స్ సలైవరీ గ్లాండ్. ఏది ప్రోటోజువాని క్యారీ చేస్తుంది? ఫీమేల్ మస్కిటో. ఈ ఫీమేల్ మస్కిటో ఎక్కడ దాస్తుంది అనమాట? సలైవరీ గ్లాండ్లో దాస్తుంది. సలైవరీ గ్లాండ్. ఆ సలైవరీ గ్లాండ్లో ఈ మస్కిటో అనేది ప్రోటోజువాని క్యారీ చేస్తుంది. క్యారీ చేసి ఎక్కడికి పంపిస్తుందమ్మా? హెల్తీ పర్సన్కి ఇంజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఇంజెక్ట్స్ ద ప్రోటోజువా into his blood, thus causing malaria. Some of the common symptoms are high fever along with severe headache. Mosquitoes also spread the virus and dengue and chikungunya. Similarly, a fly known as tick fly also known transmit the protozoa. ఇవి ఏ డిసీజెస్ ని ఇస్తాయంట? మలేరియా, డెంగ్యూ, అండ్
చికెన్గున్యా. ఇలాంటి డిసీజెస్ని ఆ మస్కిటోస్ స్ప్రెడ్ చేస్తాయి. ఆల్రెడీ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫైండ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 డిసీజెస్ దట్ ఆర్ కాజ్డ్ టు హ్యూమన్ బై వెక్టర్స్ లైక్ మస్కిటోస్. మస్కిటోస్ ద్వారా హ్యూమన్కి వెళ్ళే 2 డిసీజెస్ రాయమంటే మీరు మలేరియా రాయొచ్చు, డెంగ్యూ, చికెన్గున్యా రాయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్లో ఈ 2 నేమ్స్ రాయొచ్చు. సెకండ్ క్వశ్చన్, వాట్ మెజర్ విల్ యూ టేక్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిసీజ్. వాటి నుంచి ఎలా కాపాడుకుంటారు మీరు, ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారంటే ఏం చేయాలి, మెయింటెనెన్స్ ఏ గుడ్ పర్సనల్ హైజీన్, అలాగే డ్రింక్ బాయిల్డ్ అండ్ ఫిల్టర్ వాటర్, డు నాట్ లెట్ వాటర్ స్టాగ్నేట్, నీళ్లు నిలబడకుండా చూసుకుంటారు, స్టాండ్ టు ప్రివెంట్ బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్. ఇక్కడ మనకి ఎలాంటి ప్రివెన్షన్స్ ఉన్నాయో మనకి పేజ్ నెంబర్ 81, 82లో ఉన్నాయి. వాటిలో ఒక 2 రాయండి, వాటి నుంచి 2 పాయింట్స్ రాయండి. సెకండ్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 80, 81లో ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ రాయండి. థర్డ్, ఫోర్త్ తెలుసు కదా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫస్ట్ క్వశ్చన్లో ఆ డిసీజెస్ పేర్లు రాయాలి, సెకండ్ క్వశ్చన్లో ప్రివెన్షన్స్ రాయాలి. ఏవైనా 2 రాయండి చాలు. ఓకే, పేజ్ నెంబర్ 49 ఓపెన్ చేయండి అందరూ. వర్క్ బుక్ 1లో పేజ్ నెంబర్ 49 చూసింగ్ అనమాట. ఆల్రెడీ నిన్న 14, 15 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఈరోజు MCQs అనమాట. ఫస్ట్ వన్, ద ప్రాసెస్ బై విచ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ దేర్ యంగ్ వన్స్ ఈజ్ నోన్ యాజ్ reproduction. Second one, a dash is the young part of a plant in the earliest stage of development, embryo. Third one, mice has dash cotyledons, only 1 cotyledon. Fourth one, vegetative propagation in sweet potato occurs through roots. Fifth one, ginger has underground shallow stems with the branches are called rhizomes. Sixth one, the process of spreading seeds across a wide area is known as dash of seeds, dispersal. Seventh one, seeds of peas are scattered by explosion. Eighth one, in strawberry new plants arise from the buds growing on runners. Ninth one, plants produced by vegetative propagation are dash exact copies of parent plant. 10th one, the seeds of fruits are hard and small and thus thrown out from the body. This means of dispersed by animals. ఓకే, ఈ MCQs చదవాలమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ సి పార్ట్ చెప్పుకున్న తర్వాత మనం నెక్స్ట్ లెసన్ చెప్పుకుందాం. ఓకే, బాయ్.